అంబటి ఆత్రం అంట. రాధాకృష్ణ గారు చెప్తున్నాడు అంబటి ఆత్రం. ఏదో రాంగ్ ఫోటోలు ప్రొడ్యూస్ చేశారు, రాంగ్ ఫోటోలు సాక్షి రిలీజ్ చేశారు అని చెప్తున్నాను. దానికి కూడా సమాధానం చెప్తాను. మీరు కూడా సమాధానం చెప్పండి. ఇది సాయి కృష్ణ ఫోటో ఒప్పుకున్నారు అందరూ. ఇది సాయి కృష్ణని కొట్టినటువంటి చిత్రాలు నేనే రిలీజ్ చేశాను. ఇది సాయి కృష్ణ గోల్డ్ పీకినటువంటి ఫోటోలు నేను రిలీజ్ చేశాను. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశాను. ఇది సాయి కృష్ణ మృతదేహం నేనే రిలీజ్ చేశాను. ఇవన్నీ ఫాల్స్ అంటారు. అంటే ఎన్ని ఫాల్స్ అని ప్రచారం చేస్తున్నాను అంటే మీ ఉద్దేశం ఈ కుర్రోడికి ఏం జరగలేదనిగా, అంటే ఈ కుర్రోడు బతికే ఉన్నాడనిగా అనేగా. ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ గారు బతికే ఉన్నాడనిగా, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు బ్రతికే ఉన్నాడనిగా. ప్రొడ్యూస్ చేయండి 29వ తారీఖున. నా తప్పును ఒప్పుకుంటా, మీకు దండం పెడతా. తప్పని ఒప్పుకుంటా నేను. ఈ కుర్రాన్ని ప్రొడ్యూస్ చేయండి రేపు 29వ తారీఖున. అతి దారుణం చేసి నా మీద తప్పు పెడతారా? నా తప్పు అయితే ధైర్యంగా తప్పని ఒప్పుకుంటా. గుర్తుపెట్టుకోండి, దీనిలో గుండెలు పగిలి ఒక తల్లి ఆత్రత చూసి సపోర్ట్ చేశాను మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. రాజకీయం కోసం కాదు, రాజకీయం కోసం చాలా చేయొచ్చు, ఇది కాదు అని అంటాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన నాయకుడు. నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయి కృష్ణ అని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. నేను ఫేక్ ప్రచారం చేస్తున్నాను. ఓకే, నేను ఫేక్ ప్రచారం చేస్తున్నాను. వాస్తవం చెప్పండి. ఏమండి, జనసేన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, వాస్తవం చెప్పండి అంటారు. అంబటి విడుదల చేసిన సాక్షిలో ప్రచారం చేసిన ఆ చిత్రాలే. మృతదేహం ఎక్కడుందో, ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, లేదంటే అవి ఫేక్ ఫోటోలను అంగీకరించి క్షమాపణ కోరాలి ఎమ్మెల్యే బొలిశెట్టి. మృతదేహం ఎక్కడుందో, ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి. చెప్తా, ఐఎమ్ రెడీ. కోర్టుకు పిలిపించు. మిస్టర్ బొలిశెట్టి సోదరా, తాడేపల్లి కూడా కేసు పెట్టు, స్వయాన్ని కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాను కేసు రిజిస్టర్ చేయి. పోలీసులు